ఏంటమ్మా, ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? ఆ ఆహా, అంటే అది ఏముండదన్నా, ఏం లేదులే. లేదు, ఎప్పుడూ లేనిది నీ మొహంలో చాలా సంతోషం కనిపిస్తుంది. ఓ అదా, అదేం లేదునా. రాత్రి కల్లో మన అర్జున్ గాడికి బిడ్డలు పుట్టినట్టు అగుపించినది. ఆ కల గుర్తొచ్చి నా కల నిజం కావాలని దేవుడికి టెంకాయ కొట్టుకుని మొక్కుకున్నాను. కలలో కనిపించిన బిడ్డలు ఎంత సక్కంగా ఉండారో తెలుసునా. ఓహో, వాడికి పిల్లలు పుట్టినట్టు కల వచ్చిందా? నువ్వన్నట్టే ఆ కల నిజం కావాలమ్మా. అవుద్దన్నా, అవుద్ది. ఎందుకు నిజం కాకుండా పోతుంది? సరే నువ్వు పో అన్నా. చెత్త పేరుకుపోయుండాది, బయటికి తీసుకెళ్లి పడేసొస్తాను. సరే. లేనప్పుడేమో యాడికి పోయినాడో అని దిగులు పడినాను. వచ్చిన కాడ్నుంచేమో వాణ్ణి చూడాలా అని మనసు లాగుతా ఉండాది. ఏదో ఒక అబద్ధం చెప్పి కాని బయటికి పోలేను. ఏం చేస్తావో? అమ్మా, ఇట్రా, నీతో మాట్లాడాలి. అయ్యో, మా అన్నకని చూసినాడో చంపేస్తుండు నన్ను. ఇప్పుడే కదా వెళ్ళింది, నువ్వు రా. రా. ఏందిమా, ఏందో త్వరగా చెప్పు. అయ్యో, ఇల్లు మాత్రం ముచ్చటగా ఉండాది. మొగుడు పెళ్ళాం కలిసి బానే కట్టేసినారు ఇల్లు. కాకపోతే దేవుడు పటాల దగ్గర అత్తయ్య గారి ఫోటో పెట్టుకోలేకపోతున్నానని బాధపడుతున్నాడు. పెట్టుకోవడానికి ఏమైనాదంట? పెట్టుకోమనరాదా? దానికడ్డే ఉన్నది. ఆ ఫోటో ఇంట్లో తన పర్సులో ఉంది. పర్సు ఇంట్లో మర్చిపోయి వచ్చాడంట. అట్నా? సర్లే, ఎవరు చూడకుండా చాటుగా తెచ్చిస్తాను, ఉండు. అమ్మ ఆగు. పాపా, ఓ మీట్. ఓ, మా అత్తతో మాట్లాడుతూ ఉండవా? ఏమత్తా, ఇంట్లో పనులు ఇడిచిపెట్టి ఏడొచ్చి ముచ్చట్లు పెట్టుండో. పులిగా చూసినదనుకో, నిన్ను ఇడిచిపెట్టి నా మీద ఎక్కేస్తాడు. రేయ్, మా అన్న గురించి మాట్లాడినావంటే మెట్టుతో కొడతాను. మీ అన్న చూసినావు కదా, తీసుకొచ్చి గుడిసెలో పెట్టినాడు. ఎవరు పెట్టినారా? ఒళ్ళు బలిసి నువ్వే ఆ పరిస్థితి తెచ్చుకున్నావు. అందులో మా అన్న తప్పే ఉండాది. సరే సరే, మీరు ఇలా అరుచుకుంటూ ఉంటే నిజంగానే మావయ్య గారు వచ్చి చూస్తారు. ఆ ఫోటో సంగతి చూడండమ్మా. అట్టా ఎట్టా మర్చిపోయినావురా ఫోటో? ఉండు, నేను తీసుకొస్తాను. అమ్మా
వద్దు. మీరు ఇలా చాటుగా తీసుకొస్తే మావయ్య గారికి దొరికిపోయారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నిజమేనమ్మా. మరేం చేస్తును? వాళ్ళమ్మ ఫోటో లేకుండా వాడు ఉండలేడు కదా. ఫోటో కావాలమ్మా, కాకపోతే ఇలా కాదు. మరి నేను ఒక ఐడియా చెప్తాను, అలా చేయండి. ఏంటో చెప్పు. ఒరేయ్, భలే ఐడియా ఇచ్చినదిరా. విజయశాంతి కాడ చాలా తెలివితేటలున్నాయిరా. నేనేమో అనుకున్నాను. మరి 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు నీళ్ళు అవుతారంటారు కదా. హా, ఈ తెలివితేటలన్నీ నీ కాడుండుంటే ఇట్టా ఇంటి ముంగిట గుడిసెలెందుకేసుకుంటావు? ఈ మేడలో ఉండేవాడివి నువ్వు. ఎచ్చలికి పోయినది చాలు కాని నువ్వట్ట గమ్మునుండు. ఏంది మే, ఏం మాట్లాడుతుండావు? నన్ను ఏమనుకుంటుండావే నువ్వు? పాపా పాపా ఓకేనా? ఓ అత్త, ఎమ్మె మీద చేసినావంటే బాగుండవు చెప్తా ఉన్నాను. ఏమిరా, ఏం చేస్తావురా నువ్వు? ఏమనుకుంటా ఉండవు నువ్వు? మీ అన్న అనుకుంటే నువ్వు కూడా అట్నే తయారైనావు. ఒరేయ్, ఇదిగో మా అన్న గురించి మాట్లాడినావంటే మర్యాదగా ఉండదు చెప్తుండా. ఏంటండి, ఏంటి మీరు? ఏయ్, ఏందే నీ పెళ్ళం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉంటే ఊరికే ఉంటాననుకున్నావా? ఈ ఇంట్లో అడుగు పెట్టేదానికి వీల్లేదంటే పాప కూడా అడుగు పెట్టేదానికి వీల్లేదని అర్థం, తెలుసునా? వస్తది, తప్పేంది? నన్ను కదా రాకూడదన్నారు. ఎట్టొస్తారా? కత్తి తీసుకొని నరికేస్తాను. ఓహో అట్నా? మీ కాండే ఉన్నాయా ఏంటి కత్తులు? మేము కొత్తగా ఇల్లు కట్టుకుని ఉన్నాం కదా, మా కాడ కొత్త కత్తులు, పెద్ద కత్తులు ఉన్నాయి, తెలుసునా? అయ్యో అయ్యో అయ్యో, నన్ను చంపేస్తావురా? ఏమనుకుంటుండవురా నువ్వు? కృష్ణన్ రాజు చెల్లిని రాయిడా? ఏడా ఆయన కొడుకే, కాకపోతే ఇంటి బయట ఉన్నాను. ఇప్పుడు బాబా లోపలికి వస్తుంది, ఏమవుద్దో నేను తర్వాత చూస్తాను. నువ్వు వెళ్ళమే, నేను చూసుకుంటాను. రమ్మన్రా, చూస్తాను. ఎట్టా గడప దాటి లోపలికి వస్తాదో నేను చూస్తాను. కొడితే గుడిసెలో పడతాది. ఏంటి, నేను గుడిసెలో పడతానా?